హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ వ్లాగ్స్. ఈ రోజైతే మేమైతే మేడారం అయితే వెళ్తున్నామండి. చూడండి వాతావరణం ఎలా ఉందో, మొత్తం మంచుతో. ఎర్లీ మార్నింగ్ 5:30 అవుతుందండి టైం అయితే. మేమైతే బయలుదేరాం. ఇంటికాంచి అయితే 4కి బయలుదేరామండి. ఓకేనా? చూడండి వాతావరణం ఎలా ఉందో, చెట్లతోటి పచ్చగా సూపర్ వ్యూ అండి. వాతావరణం అయితే చాలా చల్లగా ఉందండి. మేమైతే బయలుదేరాము హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ. ఆ ఫ్యామిలీ మెంబర్ 3 ఫ్యామిలీ మెంబర్స్తో అయితే వెళ్ళామండి మేడారం అయితే. చూడండి మా పిల్లలు బ్యాక్ సైడ్, మా బ్రదర్ వాళ్ళు కూర్చున్నారు. 2 ఫ్యామిలీస్ బ్యాక్ సైడ్ కూర్చున్నారు. మా పిల్లలండి వీళ్ళు. బాగా ఎంజాయ్ చేస్తూ అయితే వెళ్ళాము. బాగా జోక్స్ వేసుకుంటూ ఫ్యామిలీ మొత్తం నవ్వుతూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ అయితే బయలుదేరుతున్నాం మేము మేడారం అయితే. చూడండి చెట్లు, కొండలు, వాతావరణం అయితే సూపర్గా ఉందండి. అసలు ఎర్లీ మార్నింగ్ వెళ్తే ఎంత బాగుంటుందో. జర్నీ చేయడం అంటే చాలా ఇష్టం మాకు. పిల్లలతో మంచి ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము. ఇంకా మేమైతే మేడారం దగ్గరలో అయితే వచ్చామండి. ఇదిగోండి చూడండి మేడారం ఎంట్రన్స్ అయితే వచ్చేసింది. ఇంకా మేమైతే లోనికైతే వెళ్తున్నామండి. ఇది వచ్చేసి అయితే జంపన్న వాగండి. ఇప్పుడు ఎంట్రన్స్కి ముందే ఉంది. చూడండి ఎలా ఉందో. వాటర్ అయితే చాలా తక్కువ ఉన్నాయండి. దాంట్లోనే స్నానాలు కూడా చేస్తున్నారు అందరూ. మేమైతే దిగి జంపన్న వాగు దగ్గరికి అయితే వెళ్ళామండి. ఇక్కడైతే ఏదో చిన్న టెంపుల్ ఉందండి జంపన్న వాగు దగ్గర. చూడండి వాటర్ అయితే కొంచెమే ఉందండి. ఇంకా మేము కిందికి దిగేసి అక్కడైతే ఫొటోస్ అయితే తీసుకున్నాము. మా ఫ్యామిలీస్ 3 ఫ్యామిలీస్. ఇంకా అయిపోయాయండి. కాళ్ళు చేతులు కడుక్కొని బయటకు వచ్చేసాము మేము. జంపన్న వాగు నుంచి మళ్ళీ వెళ్తున్నాము దర్శనం కోసం అయితే. టెంపుల్కి అయితే రీచ్ అయ్యామండి. ఇంకా లోపలికైతే దర్శనానికి వెళ్తున్నాము. పిల్లలతో అయితే బంగారం తీసుకొని లోపలికైతే వెళ్తున్నాము. మా బాబు అయితే ఇంకా తల మీద పెట్టుకొని ఎలా నడుస్తున్నాడో చూడండి. అక్కడికి చాలా నచ్చింది. పైనుంచి కింద పడుతుందేమని నేను కూడా పట్టుకున్నాను. ఇది వచ్చేసి అయితే ఇంకా లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ అండి. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు న్యూగా తయారు చేశారండి ఇదైతే. మీకైతే ఎంట్రన్స్ చూపిస్తున్నాను చూడండి. మేము వెళ్ళడం అయితే ఫస్ట్ టైం అండి మేడారం అయితే. ఇంకైతే లోపలికైతే వెళ్ళాము. చాలా బాగుంది. లోపలికైతే వెళ్తున్నాము. ఎంత పెద్దగా ఉందో చూడండి వెళ్ళే ఎంట్రన్స్ అయితే. లోపలికైతే వచ్చేసామండి. మా బాబు చూడండి ఎక్కడ పడిపోతుందో అని నేనైతే సపోర్ట్ ఇచ్చాను.
చాలా బాగుందండి. లోపలైతే మేము ఫస్ట్ టైం కాబట్టి రావడం మాకైతే భలే అనిపించింది. అది పైన ఫ్యామిలీ అందరితో రావడం చాలా హ్యాపీగా అనిపించింది. ఇదైతే రెండో గేట్ అంటండి. అదే జాతర టైంలో అయితే మనం రాలేమంటండి, ఇంత దగ్గరగా అయితే చూడలేమంట. చాలా జనాలతో ఉంటారు కాబట్టి పిల్లలతో అయితే అస్సలు రాలేము. అందుకే మేము కొంచెం టైం తీసుకుని అయితే వచ్చేసామండి ఇక్కడికి మేడారంకి. అది ఫస్ట్ టైం కాబట్టి అన్నీ చూడాలని మేము కొంచెం లేట్గా అయితే వచ్చాము. జాతర అయిపోయిన 10 డేస్కి అయితే వెళ్ళాము మేము. చూడండి, అయినా అప్పటికి కూడా ఎంత జనాలు ఉన్నారో. లోపలికైతే వచ్చాం. సమ్మక్క తల్లి గద్దె దగ్గరికి అయితే వచ్చాం. ఫస్ట్ అయితే తల్లి దర్శనానికి అయితే వెళ్ళాము. ఎంతమంది జనాలు ఉన్నారో చూడండి. మంచిగా దర్శనం అయితే చేసుకున్నాము. సమ్మక్క తల్లి దర్శనం అయితే సమ్మక్క తల్లి దర్శనం అయితే అయిపోయిందండి మాకైతే. అయితే జనాలైతే చాలానే ఉన్నారండి. ఏం తక్కువ ఉంటారేమో అనుకున్నాం కానీ చాలా జనాలైతే ఉన్నారు. ఇప్పుడైతే సారాలమ్మ గద్దె కాడికైతే వెళ్తున్నామండి. జనాలు మాత్రం చాలా, ఎండ కూడా చాలా కొడుతుందండి. పిల్లలతో అంటే కష్టమే అండి. సారాలమ్మ తల్లి గద్దె కాడికి అయితే వచ్చి దర్శనం చేసుకున్నామండి. ఇక్కడ కూడా ఆ జనాల్లో నేను ఎక్కడున్నా చూడండి, ఏదో చిన్నగా కనిపిస్తున్నాను. చాలా జనాలు అయితే ఉన్నారండి, బాగా నెట్టుకుంటున్నారు. ఫైనల్గా అయితే దర్శనం అయితే అయిపోయిందండి. హ్యాపీగా బయటికి వచ్చేసాం అందరం. బయట నుంచి అయితే చూడండి, ఇది సారలమ్మ గద్దె. నెక్స్ట్ వచ్చేసి అయితే సమ్మక్క గద్దె. ఇది బయట నుంచి తీసామండి మేము. దర్శనం అయిపోయింది మాది. ఇంకా బయటికి వెళ్తుంటే ఇవన్నీ అయితే మీకు చూపించడం కోసం అయితే తీసాము. పిల్లలకైతే బాగా దాహం వేస్తుందని ఏడుస్తున్నారు. ఇంకా మేమైతే ఇంకా ఫైనల్గా అయితే దర్శనం అయిపోయింది, బయటికి వెళ్తున్నాము ఎంట్రన్స్ నుంచి. ఇదిగోండి శ్రీ సమ్మక్క గద్దె. ఇది మేము బయటికైతే వచ్చేసాము. అక్కడ నుంచి అయితే మేము బయలుదేరామండి. వస్తున్న దారిలో ఇవి అయితే మస్తు మంచి కనిపించాయండి. గిరిజనుల సంప్రదాయం అంట ఇది. మొత్తం కళ్ళ కట్టినట్టు చూపించారండి, చాలా బాగుంది. ఇక్కడైతే మేమందరం కలిసి అయితే ఫొటోస్ అయితే తీసుకున్నాం. చూడండి ఎంత దగ్గర నుంచి చూపించాం మీకైతే. చాలా బాగుందండి, సూపర్గా ఉంది. ఫ్యామిలీస్ మొత్తం కలిపి మంచిగా ఫొటోస్ అయితే, గ్రూప్ ఫొటోస్ అయితే తీసుకున్నామండి. ఇంకా 10 కిలోమీటర్స్ ముందుకు వచ్చేసి ఇక్కడైతే మేము వంటలైతే చేయడానికైతే వచ్చాము. ఇక వంటలైతే స్టార్ట్ అయితే చేసామండి.
చూడండి మా ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తున్నారు. ఒకరేమో కర్రీ వండుతున్నారు. నేనైతే అక్కడ చూసారు కదా గ్రీన్ శారీ అయితే నేనైతే అన్నం వండుతున్నాను. మా ఫ్రెండ్స్ కర్రీ చేస్తున్నారు. కానీ 3 ఫ్యామిలీస్ అయితే చాలా ఎంజాయ్ అయితే చేస్తున్నాము. చాలా ఎంజాయ్ చేస్తున్నాము. ఎప్పుడు బిజీ లైఫ్ కదా అండి, ఇలా బయటికి వచ్చి ఇలా వండుకొని తినడం అంటే చాలా ఇష్టం మాకు. ఇలా అయితే కలిసి వచ్చింది మాకు. పిల్లలతో మాత్రం మంచిగా ఎంజాయ్ చేస్తూ వచ్చాము. వంటలు చేస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ. పిల్లలు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటున్నారు. ఇదైతే చికెన్ ఫ్రై అండి. చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాము. తను వచ్చి మా బ్రదర్ అండి. తనైతే కుక్ చేస్తున్నాడు. ఎప్పుడు మేమే కదా వంటలు చేయడం, అందుకే ఈసారి కొత్తగా మా బ్రదర్ అయితే స్టార్ట్ చేశారు. చికెన్ ఫ్రై చేశారు. ఫైనల్గా అయితే అన్నం అయితే అయిపోయిందండి. ఇంకా ఫ్రై కూడా అయిపోయింది. బాగా అయితే ఎంజాయ్ చేసామండి. 3 ఫ్యామిలీస్ అయితే కలిసి వచ్చాం కదా, మస్తు ఎంజాయ్ చేసాము. ఇంకా వంటలు చేసుకున్నాము. మంచిగా వంటలు చేసేసి పక్కన పెట్టేసుకొని ఇంకా తినడం మాత్రం స్టార్ట్ చేసాము అందరం కలిసి. ఎప్పుడు మేము ఇంట్లో మా హస్బెండ్లకు పెడతాం కదా, ఈసారిది వాళ్ళే మాకు అయితే వడ్డించారు. పిల్లలు మేము కూర్చొని తినడం స్టార్ట్ చేసాము. చాలా ఆనందం వేసిందండి. ఇంకందరం కలిసి తినడం అంటే మామూలు విషయమా? ఎప్పుడు బిజీ లైఫ్లో ఇలాంటి రోజు ఒకటైతే రావాలి అని అనుకుంటున్నా. మీరు కూడా ఇలానే బయటికి వెళ్ళి ఎంజాయ్ చేయండి పిల్లలతో. ఇంకా తినడం అయితే అయిపోయింది. ఇంకా మేమైతే బయలుదేరామండి. ఈవినింగ్ అయిపోయింది. ఇంకా బయలుదేరాము. మేమందరం అయితే బాగా ఎంజాయ్ చేసాము. మీరు కూడా ఇలానే వెళ్ళి బాగా ఎంజాయ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.